హాయ్ మా శ్రావణ మాసం ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేను కొన్ని శ్రావణ మాసం కోసం అని కాదు మా, జనరల్గా శ్రావణ మాసంలో ఒక 5-6 సారీస్కి నేను బ్లౌజెస్ కుట్టించి పెట్టుకుంటాను. అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే మంగళవారము కట్టుకునే వాళ్ళము, శుక్రవారము కట్టుకునే వాళ్ళం అనమాట సారీస్. ఇప్పుడు ఏంటంటే అంత ఓపిక ఉండదు, మర్చిపోతాను కూడా. కాబట్టి ప్రతి శుక్రవారం మాత్రం ఒక సారీ కట్టుకుంటాను. కొన్ని ఈ మధ్య కొంచెం వేరేవి కూడా తీసుకొని ఉన్నాను. ప్లస్ చెప్పాను కదమ్మా, మీకు గుర్తుండే ఉంటుంది, శ్రావణ మాసంలో తప్పకుండా ఏదైనా ఒక చిన్న నగ తీసుకుంటాను, నల్ల పూసల దండో ఏదో ఒకటి అనమాట. ఈసారి కూడా క్యూట్గా 2 నల్ల పూసల దండలు తీసుకున్నాను. బడ్జెట్ చెప్తే మీరే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. చూపిస్తానమ్మా. సో ఇది నా ఫ్రెండ్ చేసి పంపించింది, మధు అని చెప్తుంటాను కదా నేను, గుంటూరులో ఉంటుంది అని చెప్పేసి. మీకు తర్వాత క్లోజప్లో చూపిస్తానమ్మా. ఇదిగోండి, ఇది జస్ట్ నల్ల పూసలు, పగడాలు, చిన్న జెమ్ స్టోన్, ముత్యాలమ్మా. క్యూట్గా ఉంది కదా. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 18,500 మా. బాగా క్యూట్గా ఉండింది, పెట్టుకున్నాను. ఇదైతే పెట్టేసుకున్నాను. పెద్ద గోల్డ్ ఏం లేదు మా దీంట్లో. అలానే ఇంకొకటి ఇదిగోండి, ఇది అన్నీ నల్ల పూసలు, పర్ల్స్ ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, జెమ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది. ఇది కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంది దీంట్లో, కాసుల్లాగా అన్నమాట. ఇది 40,000 మా. తక్కువ బడ్జెట్ పెట్టుకున్నాను. సో ఇది ఇంకా వేసుకోలేదు, వేసుకుంటాను. ఈ కాసుల్లో లక్ష్మీదేవి కాకుండా సీతారాముడు, లక్ష్మణుడు ఉన్నారు మా. కాబట్టి నాకు ఇది ఎప్పుడూ లేదనమాట. సో ఇది తీసుకున్నాను. తను కొన్ని మోడల్స్ చూపించింది, ఒక 10 to 15 మోడల్స్ చూపించింది. నాకు ఇవి నచ్చాయన్నమాట. తన దగ్గర బాగానే ఉంటాయమ్మా, బాగా క్రియేటివ్ తను. సో మీకు నంబర్ పెడతాను కావాలి అంటే. సో శ్రావణ మాసంలో ఈసారి ఇవేమ్మా తీసుకునింది నేను. సో ఇది తను పెయింటింగ్ చేసి ఇచ్చిందమ్మా. మీకు అంతకుముందు కూడా చూపించాను నాకు సారీస్. ఇదిగోండి, ఇది అమ్మవారు అన్నమాట. భలే ఉంది కదా, చాలా బాగుంది. చూడండి, అంత ముక్కు పోగు మొత్తం అన్నమాట. కుందన్స్తో చేసింది, వైట్ మెటీరియల్ మీద. ఎట్లయినా మనం కుట్టించుకోవచ్చు దీన్ని, ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. బ్యాక్ వస్తుంది మా ఇది, ఇంకెక్కడా లేదు, ఓన్లీ బ్యాక్ ఇదన్నమాట. నాకు చాలా నచ్చి తెప్పించుకున్నాను. మీకు నంబర్ ఇస్తాను, కావాలంటే తనని కాంటాక్ట్ చేయండి. కాకపోతే ఫస్ట్ కోటా డ్రెస్సెస్ చూపిస్తానమ్మా. నా దగ్గర మెటీరియల్తోనే కుట్టించుకున్నాను. దీనికి బాటమ్ ఉండదు కదా, గ్రీన్ బాటమ్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది టాప్, స్లీవ్స్ ఇలా మామూలు, ఇదేం పెద్ద స్పెషల్ కాదు కానీ కాలర్, కొంచెం కాలర్ పెట్టించాను. దీనికి దుప్పటా ఇది మా కాంబినేషన్. ఇది ఒక డ్రెస్సు, ఇంకా వేసుకోలేదు ఈ డ్రెస్సు. 3 డ్రెస్సెస్ కుట్టించాను, ఒకటి ఐరన్కి ఇచ్చేసాను. సో బ్లాక్, నాకు మీకు తెలుసు నాకు బ్లాక్ చాలా ఇష్టం అని చెప్పేసి. ఇదిగోండి బ్లాక్ డ్రెస్ మా. ఇది దుప్పటమ్మ. ఇదిగోండి, బ్లాక్లో ఎప్పుడు చాలా బాగుంటాం కదా. కోటా సారీస్ ఎక్కువ కడతాను మా నేను, మామూలుగా కూడా వెయిట్లెస్ అని. ఈవెన్ ఫంక్షన్స్కి కూడా కట్టుకుంటూ ఉంటాను, పెళ్ళిళ్ళకి కట్టుకుంటాను, పార్టీస్కి కడతాను. ఇష్టం నాకు. ఇప్పుడే కాదు, దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి పట్టు చీరల నుంచి కోటా సారీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఎంతసేపు కట్టుకున్నా ప్రాబ్లం ఉండదు, విసుగు అనిపించదు. కాబట్టి పార్టీ వేర్ అంటే నాకు 70-75% కోటా సారీసే ఉంటాయి. పట్టు చీరలు అనేది మా బాబు పెళ్ళికి, పాప పెళ్ళికే తీసుకున్నాను జనరల్గా చెప్పాలి అంటే. దాంట్లో కూడా ఒకటి ప్యూర్ జరీ కోటా అనే దాంట్లో కూడా. ఇది ఆరెంజ్ మా, నాకు భలే నచ్చింది ఈ కలరు. ప్యూర్ ఆరెంజ్ అని కూడా చెప్పను, ఎల్లోయిష్ ఆరెంజ్ ఇది. ఇదిగోండి, ఇది సారీ బాగుంది కదా కలరు. మెయిన్ ఈ గ్రీన్ పింక్ వచ్చే లోపల చాలా బాగుందమ్మా. ఇది పళ్ళు.
ఇంక ఇది హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్కి నేనేం పెద్ద వర్క్ చేయించలేదు మా, జస్ట్ ఊరికే ఇట్లా ఫ్రిల్స్ పెట్టారు అంతే. దీనికి నెక్ అన్నమాట, ఇదిగోండి కొంచెం డీప్ నెక్, ఏం వర్క్ చేయించలేదు ఎందుకంటే అదే ఫుల్ వర్క్ ఉంది కదా ఇట్లా. తర్వాత బ్లాక్కి మాత్రం వర్క్ చేయించాను చూడండి, బాగా చేయించాను. ఇది నిరుపమ అమ్మ, చెప్పాను కదా చాలా చక్కగా చేపిస్తుంది నాకు అని చెప్పేసి తన దగ్గర చేయించాను. ఇట్లా క్రాస్ ఇలా చేసిందనమాట. కాకపోతే స్లీవ్స్ అన్నీ జస్ట్ నార్మల్ పెట్టింది, బొట్ట చేతులు ఇట్లా ఏం పెట్టలేదు, మామూలుగా పెట్టమన్నాను ఇలానే పెట్టింది. ఇంక ఇక్కడ ఒక్క చోటే వర్క్ అమ్మా. శారీ వచ్చేసి ఇదిగోండి బాగా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా బ్లాక్ అంటేనే ఇంకా మనకు దగదగలాడుతూ ఉంటుంది ఎట్లున్నా కానీ. ఇదిగోండి ఇది పళ్ళు, అంతా ప్యారెట్స్ లాగా అన్నమాట. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ మా, మనం చాలా బ్రైట్గా ఉంటాం బ్లాక్లో. ఒకరోజు ఎప్పుడో కట్టుకొని చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడో తీసుకున్నాను మా, 1 ఇయర్ అయింది నేను తీసుకొని, కానీ ఇది ఎక్కడో లోపల ఉండిపోయి మర్చిపోయాను దీన్ని, అసలు గుర్తు కూడా లేదనమాట. లేకపోతే పాప పెళ్ళప్పుడు ఏదో ఒక దానికి వేసేసుకొని ఉండేదాన్ని. దీనికి బ్లౌజ్ ఇది మా కట్ వర్క్ చేసింది చూడండి, ఓన్లీ బ్యాక్ అన్నమాట. ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజు. సో ఇంకా ఫ్రంట్ అంతా ఏమీ వర్క్ లేదు మా, ఊరికే షేప్ ఇలా పెట్టింది, హై నెక్ షేప్ అన్నమాట. సో శారీ ఫుల్ వర్క్ అమ్మా, దీనికి వర్క్ అంటే వీవింగ్ అన్నమాట. ఇదిగోండి ఇది శారీ, ఇది పళ్ళు, సింపుల్ పళ్ళు, శారీ అంతా మొత్తం వీవింగ్, అంతా ఫుల్ శారీ వీవింగ్. పింక్స్, చాలా రోజుల తర్వాత ఒక పింక్ తీసుకున్నాను. బ్లౌజ్ ఇదిగోండి ఇలా కుట్టించాను అనమాట. బార్డర్ తీసి నెక్ లైన్కి వేసింది తను. అన్నీ నిరుపమానే అమ్మా, ఇవన్నీ నిరుపమానే. నిరుపమా నంబర్ కూడా ఇస్తాను మీకు. బ్లౌజ్కి ఇట్లా జస్ట్ సింపుల్ వర్క్ అనమాట. ఓకే, సో శారీ వచ్చేసి ఏంలా చిన్న చిన్న మోటివ్స్, కొంచెం పళ్ళు కొంచెం హెవీగా వచ్చింది, చాలా బాగుండింది. ఒకసారి కట్టాను దీన్ని, ఓ పళ్ళు మీకు కనిపించడం అలా చూపిస్తాను ఉండండి, ఓపెన్ చేస్తాను. ఇది పళ్ళు అమ్మా. ఓకే, సో ఇవి ఇంకా కోటాస్ అయిపోయినాయమ్మా. ఇవి నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, కవిత అనేసి. ఒకసారి తను సేల్ పెట్టింది, ఇలానే తీసుకున్నాను మా, వర్క్తోనే తీసుకున్నాను. ఈ కట్ వర్క్ అంతా దానికే ఉండింది. ఇదిగోండి ఇట్లా ఫ్రిల్స్ పెట్టింది దీనికి, బుట్ట చేతులు అన్నమాట మోడల్. బ్లౌజ్కి వర్క్ ఆల్రెడీ వచ్చింది. శారీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మా కట్ వర్క్. అంతా ఇట్లా పైన కింద బార్డర్ అన్నమాట, చాలా బాగుండింది మా. ఇదిగోండి ఇంకా ప్లెయిన్ శారీ, ఇట్లా ఓన్లీ బార్డర్ మాత్రమే, ఇలా చాలా చక్కగా ఉండింది. మంచి ఆనియన్ పింక్ కదా. ఓ తిరగదిప్పి చూపిస్తున్నాను, అదే ఏంటోగా ఉంది అనుకుంటున్నాను. ఇదిమ్మా అదే కొంచెం తలుకులు కుట్టున్నారు, లేవే అనుకుంటా ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి మీకు. రివర్స్లో చూపించాను మీకు యాక్చువల్గా. ఇదిగోండి చిన్న పార్టీస్ కట్టుకోవచ్చు, బాగుంటుంది, క్యాజువల్ అయితే కాదు. ఇది బ్లౌజ్ ఎక్కడో పెట్టాను మా, వెతికాను కానీ నాకు కనిపించలేదు. ఇది కూడా ఒక రిసెప్షన్ కట్టుకెళ్ళాను. రెడ్ కట్టడానికి చాలామంది భయపడతారు, నాకు పిచ్చి ఇష్టం రెడ్స్. చెప్పాను కదా మీకు అంతకుముందు కూడా, బ్యూటిఫుల్గా ఉండింది అసలు. మీకు కట్టుకొని చూపిస్తాను ఒకరోజు. రెడ్స్ అంటే భయం పోతుంది మీకు అసలు. చూడండి ఎంత అందంగా ఉండిందో ఈ శారీ అసలు. ఇది ఆర్గంజా అమ్మ, ఆర్గంజా శారీ. సేమ్ బ్లౌజ్ వచ్చింది కానీ ఆ బ్లౌజ్కి వర్క్ చేయించి అది కనిపించలా. ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను, కట్టుకొనే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా హెవీ అన్నమాట.
యాక్చువల్గా ఇది కామాక్షి అని నా ఫ్రెండ్ సేల్ చేసింది మా, ఇదొకటి గ్రీన్ ఒకటి. ఆ గ్రీన్ ఇంకా కుట్టించుకోవాలి. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 9-10 months అయిపోయింది నేను తీసుకొని. చూడండి ఎంత బాగుంది కదా, మంచి టొమాటో రెడ్డే అనుకుంటాను దీన్ని, లేకపోతే మిర్చి రెడ్డో మరి. భలే ఉండింది మా, నైట్ కట్టుకున్నాను. కొంచెం డే టైం అయితే కొంచెం భయంగా ఉంటుందేమో కానీ వింటర్ సీజన్లో తప్పితే సమ్మర్ సీజన్లో చాలా బాగుండింది. ఇవి నేను తీసుకున్న కొన్ని శారీస్ మా నచ్చాయి అనుకుంటాను. సో కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, ఎందుకు మేడం ఇవన్నీ చూపిస్తారు అని. చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను. జ్యువెలరీ అయితే చూపించదలుచుకోలేదు మా, అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. నాకు కూడా సరదా, నా టేస్ట్ చూడండి ఎలా ఉంది అనేది. క్యాజువల్ వేర్ మీకేం చూపించను మా, ఎందుకంటే క్యాజువల్ వేర్ చూపించాల్సిన అవసరం లేదు. చెప్పానుగా బడ్జెట్ పెట్టుకుంటాను, నాకు గిఫ్ట్లు వస్తాయి. నా బర్త్డేకి చాలా గిఫ్ట్లు వస్తాయి అన్నమాట. క్యాష్ ఇస్తారు చాలామంది మా వాళ్ళందరూ, మా అత్తమ్మ కానివ్వండి, మా పిన్ని కానివ్వండి, మా తోడికోడలు, మా మరదలు, వీళ్ళందరూ అన్నమాట. సో ఈ మధ్య మా పాప బాబు కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు బాగానే. కాబట్టి అవన్నీ ఎత్తిపెట్టుకుంటాను మా, డబ్బులన్నీ తీసి పెడతాను, వాటితో కొనేస్తూ ఉంటాను అనమాట శారీస్. ఎక్స్ట్రా 1 రూపీ కూడా స్పెండ్ చేయను, నా బడ్జెట్లోనే కొనుక్కుంటాను అనమాట మొత్తం. మా పాప పెళ్ళికి మాత్రం బడ్జెట్ దాటిపోయింది అనుకోండి, అది వేరే విషయం, పెళ్ళి కాబట్టి అంటే శారీస్ మంచివి కట్టుకుంటే కూడా మనకు ఫీలింగ్ చాలా బాగుంటుంది మా. అట్లని మన తాహతుకు మించి మనం కట్టుకోకూడదు. అంటే ఎవరినో చూసి వాళ్ళంత కాస్ట్లీవి కొనాలా, వాళ్ళలాగా కట్టుకోవాలనేది కాదు. మనకు తగినంతలో, మన బడ్జెట్లో మన సెలెక్షన్ బాగుంటే సూపర్గా ఉంటాం దేంట్లో అయినా, అంతే కదమ్మా. నేను ఎవరికైనా ఇదే చెప్తాను మా పిల్లలకు కూడా అదే చెప్తాను, ఈ బడ్జెట్లో మీ ఇష్టం కొనుక్కోండి అని చెప్పేసి అనమాట. అలా పెట్టుకున్నాము అంటే మనం మళ్ళీ బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా, అంతే కదా. శారీస్ అంటే అందరికీ ఇష్టం, రోజుకి ఒక శారీ కట్టుకోవాలని ఉంటుంది అందరికీ, కానీ కుదరదు కదమ్మా. సో మనం తీసుకున్న శారీస్ని నీట్గా, నా దగ్గర 10 సంవత్సరాలైనా ఆ శారీస్ అలానే ఉంటాయి, నేను ఎవరికో ఒకరికి ఇస్తే తప్పితే. చెక్కు చెదరవమ్మా, నేను నలగనివ్వను, శారీని నీట్గా పెట్టుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా పెళ్లి శారీస్ కూడా నా దగ్గర ఇప్పటికి కూడా బాగున్నాయి, మీకు ఒకసారి చూపించాను అనుకుంటాను ఆ శారీస్ అన్నీ అలా. కాబట్టి మంచి శారీస్ అన్నప్పుడు మనం నీట్గా పెట్టుకున్నామంటే చక్కగా ఉంటాయి. ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.